ఈరోజు మా ఇంట్లో ప్రేయర్ ఉందనమాట. నేను డ్యూటీకి వెళ్ళొచ్చేసేసి సాయంత్రం వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఒక గంట టైం అనేది పెట్టుకుంటాను అనమాట. ఈ గంటలో పని అంతా చేసుకోవాలి. ఇంట్లో ఎప్పుడు ప్రేయర్ అనుకుంటాము, సాయంత్రం ప్రేయర్ అనగా ఉదయం నుంచి ఏం వండాలి, ఏం వంటలు చేయాలనేది నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట. అప్పటికప్పుడు ఏదో ఒకటి చేయొచ్చు అన్నట్టు ఉండదు. ఏం చేద్దామా, ఎన్ని వెరైటీస్ చేద్దామా, ఎన్ని రకాలు వండుదామా అన్న ఆలోచనే ఉంటది నాకైతే. నేను డ్యూటీకి వస్తాను కానీ సాయంత్రం ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉంటాను మాక్సిమం. నా మైండ్ లో ఒక లిస్ట్ ఉంటది అనమాట. ఇంకా లిస్ట్ ప్రకారం వంటలు అనేది ఫాస్ట్ గా చేస్తూ ఉంటాను అనమాట. ఈ రోజు అయితే ఒక గంట టైం అనేది పెట్టుకున్నాను. ముందుగానే ప్లాన్ గా ఉన్నాను కాబట్టి ఫాస్ట్ గా అన్ని వంటలు చేసేస్తున్నాను. ఈ రోజు నాన్ వెజ్ ఏం వండట్లేదు, వెజ్ లోనే చేస్తున్నాను అనమాట. ముందుగా టమాటాలను అయితే మిక్సీ పట్టేసేసి టమాటా రసం అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా టమాటా రసాన్ని తాలింపు వేసాను అనమాట. ఒక పక్కన అది మరుగుతా ఉంటది, ఇంకొక పక్కన పప్పు వేపేసి పెట్టాను. ఇంకా పప్పు కుక్కర్ లో వేసేసి కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ ఫాస్ట్ గా కట్ చేసుకుంటున్నా. కూర పప్పు అయితే బాగుండు అనుకున్నాను కానీ ఆకూర లేదు, అందుకని టమాటా పప్పు అయితే వేసేసాను. ఇందులో వేయాల్సిన కూరగాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు అన్ని వేసేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేసాను. అది ఉడుకుతా ఉంది. ఒకవైపు ఏమో టమాటా రసంలోకి కావాల్సిన మసాలా, పొడి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈ చారు అయినా సరే అప్పుడప్పుడు మసాలా రెడీ చేసుకుని వేసుకుంటేనే బాగుంటది అనమాట. టమాటా రసం అయితే చాలా టేస్ట్ కుదిరింది. దానిలోకి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఈ లోపల పప్పు కూడా ఉడికిపోయింది అనమాట. పప్పుకు కావాల్సిన పోపు అయితే వేసేస్తున్నాను. ఉప్పు మీద వేసుకొని ఈ పోపులోనైతే కలిపేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడకబెట్టుకుంటాను అనమాట. అప్పుడు పప్పు టేస్ట్ అనేది బాగుంటది. పేరుకి ఎప్పుడు సిద్ధపడి ఉంటానో అప్పుడే లేట్ అవుతుంది కదా. ఇప్పుడు మా ఇంట్లో కూడా అదే జరిగింది అనమాట. అప్పుడు అలా జరుగుతూ ఉంటది. పైపోయింది. పప్పులో కొత్తిమీర వేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను అనమాట. ఇంకా ఈ లోపల గుత్తి వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. వంకాయలన్నీ కట్ చేసేసుకుని ఉప్పు నీళ్ళలో అయితే వేసుకుంటున్నాను అనమాట. వంకాయలు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. వాటిలోకి నేను చేసి పెట్టుకున్న మసాలా వేసి కొద్దిగా నూనెలో వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ లోపల చింతకాయ పచ్చడికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చింతకాయ అయితే అన్ని విరిచేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. కొద్దిగా పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసేసుకుంటున్నాను. వాటిని అయితే నూనెలో వేయించుకున్నా. ఈ లోపల మిగిలిన పేస్ట్ అంతటిని వంకాయలో వేసుకుంటున్నాను. ఇంకా అది మగ్గడానికి పెట్టేశాను అనమాట. పచ్చిమిరపకాయలు అయిపోయినాయి. ఇంకా వాటిలోని చింతకాయలు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. అదే బాండీలో పోపు కూడా వేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ లోపల చింతకాయలు ఆరుతాయి కదా, చింతకాయలు ఆరిపోయినాయి. వాటిని కచ్చాపచ్చాగా మిక్సీ కూడా పట్టేసేసుకున్నాను. మిక్సీ పట్టిన పేస్ట్ అయితే ఈ పోపులో వేసేసుకుని కొద్దిసేపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నా. అంతే, వంటలు అయితే అయిపోయినాయి. నేను పెట్టుకున్న ఒక గంట టైంలో ఇన్ని రకాల వంటలు అయితే చేసేసాను అనమాట. ఇంకా రైస్ అయితే పెట్టలేదు. వాతావరణం చల్లగా ఉంది కదా, ప్రేయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు రైస్ పెట్టిన అప్పటికే ఉడికిపోయిద్ది అనేసి అయితే వెయిట్ చేస్తున్నాను. మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.